ఏమన్నావు బావా? ఇంకో తూరను? మావయ్య మీరు కోపడకండి. అది శ్రీవల్లి పిన్నికి పుట్టిన కూతురు. ఏయ్, దాన్ని మావయ్య గారు కూడా యాక్సెప్ట్ చేశారు బాబాయ్ గారు. ఇప్పుడు ఇంట్లో అందరం తనని ఇంటి కూతురుగానే చూస్తున్నాం. ఏయ్, నువ్వు మాట్లాడబాక. చెప్పు బా, ఇందాకేదో అన్నావు, చెప్పు. నాకు సరిగా వినపడలా. చెప్పు బావా, చెప్పు బా, చెప్పు బా. ఏమన్నావు? చెప్పు బా. నువ్వు మాట తూలినవా లేక నేను సరిగా వినలేదా? చెప్పు బా. అట్టుంటే కాదు బా, చెప్పాలే, చెప్పు బా. మీకు ఈ విషయం తెలిసి కోపం వస్తుందని తెలుసు. కొంచెం నెమ్మదిగా ఆలోచించి. ఏయ్, హ! అందరూ ఏం మాట్లాడుతుంటారో వైజయంతే చెప్పు. అడుగుతుంది నిన్నే, చెప్పు. వీళ్ళందరూ చెప్పేది తప్పని చెప్పు. నా చెల్లెలు తప్పు చేయదని చెప్పవే. ఏయ్, దెయ్యంలా నిలబడకుండా వాళ్ళు చెప్తుంది అబద్ధమని చెప్పు. చెప్పే. అన్నా, నేను చెప్పేది ఒకతో నేను. ఏయ్, నీ నోటి నుంచి అబద్ధమని పదం కాకుండా ఇంకేం వచ్చినా సంపెత్త ఇక్కడే. బాబాయ్ గారు ప్లీజ్ మీరు ఆవేశపడకండి. మీరు శాంతంగా కూర్చోండి, అన్ని మాట్లాడుకు. అమ్మే, ఇంకో తూరి అడగను. నా గురించి నీకు బాగా తెలుసు. నిజం చెప్పు. చెప్పమే. అది కాదన్నా, నేను చెప్పేది నన్నా. చెప్పు. ఏంది? చెప్పవా? చెప్పవు కదా? చెప్పవా? అది కదా. నిజం చెప్పవు కదా నువ్వు? రాయే నువ్వు. చెప్పు. నిజం చెప్పాలమ్మే. పాపారాయుడు, ఆగు పాపారాయుడు. పరువు పొద్దమే. నిజం చెప్పు. మావా, నేను చెప్పేది విను మావా. పరువు కోసం పేనాలైనా తీస్తా, పేనాలైనా ఇస్తా. ఆ విషయం నీకు తెలుసు. చెప్పు. ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పు, లేకపోతే సంపి పడేస్తా నిన్ను. చెప్పవే. నా మాట చెప్పు. నిన్ను సంపి పడేస్తా.